మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన బీజేపీ దాడిని బీఆర్ఎస్ నాయకుడు జీవీ రామకృష్ణారావు తీవ్రంగా ఖండించారు. నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గూండా రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కేటీఆర్ పై చేసిన ఆరోపణలను కోర్టులు కూడా తప్పుబట్టాయని పేర్కొన్నారు. విమర్శలకు ప్రతివిమర్శ ఉండాలని, భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ ప్రజాదరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ రాష్ట్రంలో ఫ్యాక్షన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బీజేపీ దాడులకు బీఆర్ఎస్ భయపడదని, నిరసనగా రేపు నగర బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ కి అదే విధంగా బీజేపీకి నేను చెప్తున్నాను, మీరు ఇంకొక విషయం గమనించాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఈ సంబరాలు, నెక్స్ట్ మేమే గెలుస్తాం సంఘాలు గుర్తుకుంటాం. అక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్, మనకు ఈమెలోకి ఉంటే ఆ వెస్ట్ బెంగాల్ పైన ఉన్నది, అక్కడ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ మేమే, మహారాష్ట్రలోకి వెళ్తే మళ్ళీ మహారాష్ట్రమే, బీహార్లోకి వెళ్తే మేము, కర్ణాటకలోకి వెళ్తే మేము. అంటే ఇక్కడ చేసేది ఏం లేదు, కానీ ఎవడో కొడుకు పుడుతుంటే వాడిని నా కొడుకుని ముద్దు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ ప్రవర్తన బట్టి, అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు పదవి ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి, ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీకి ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడున్న ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లా వస్తుందండి మీకు? వేరే రాష్ట్రానికి వెళ్తే 7 సంఖ్యలు గుర్తుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరిని పట్టుకొచ్చారు? టీఎంసీ నుంచే తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ బీజేపీ నాయకుడు కాదు, అక్కడ వేరే పార్టీ పట్టుకొచ్చా మీరు లేపిన ఆయన. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు త్యాగాలు చేసుకున్నారు, అధికార పార్టీ మీద పోరాటం చేసుకుంటా ప్రజలకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక మీరు ప్రతిపక్ష నాయకులు మా మీద కదా మీరు చేసే ప్రతాపం అంతా. ఒక్కరోజున బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని గంట తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరోజున ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నా? ఒక్కరోజు ప్రజల పక్షం నిలబడ్డా? ఇవాళ బండి సంజయ్ గారు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అటాక్ చేయాలి. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతుల కొనుగోలు కేంద్రంలో పడిగాపులు గారు చచ్చిపోతున్నారు. ఎండ దెబ్బలాకి టెంట్లు లేవు, మార్కెట్ యార్డ్ సక్క లేవు, ఇంతవరకు మిల్లులకు కనీసం అలాట్మెంట్ లేవు, నీళ్లు పడి ధాన్యం అంతా ఖరాబ్ అయిపోతున్నది. ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేడు మరి బండి సంజయ్ గారు? రైతులు హిందువులు కాదా మరి? ఇవాళ రైతులు, మొక్కజొన్న రైతులు హిందువులు కాదు, నీకు యూరియా హిందువులు కాదు, 6 సూత్రాలు వాళ్ళు చెప్పిన ప్రవేశపెట్టిన లబ్ధిదారులు హిందువులు గారు. మరి దేనికి మరి నువ్వు హిందూజం మాట్లాడేది? మీరు హిందూ అనే పదం ఎప్పుడు వాడతారంటే, ఎక్కడైతే కొట్లాట అవుతుందో, ఎక్కడైతే చిచ్చు పెట్టాలో, ఎక్కడైతే లొల్లి కావాలో అక్కడ మీరు హిందూ పదం వాడతారు. మరి ఇవాళ ఇంతమంది రైతులు హిందువులు ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకు మీరు వాళ్ళ గురించి మాట్లాడలేరు? ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు మీరు ఇవాళ ఇవ్వలేకపోతుందని చెప్పి నేను బండి సంజయ్ గారిని సూట్ ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, హనుమంతుడు అంటాడు, ఏబీవీపీ అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు. మరి ఏమి ఇచ్చింది మీకు శిక్షణ? కేటీఆర్ గారు పట్టుకొని మీ నాన్న ఎవరు రుజువు చేసుకోని చెప్పి శిక్షణ ఇచ్చిందా మీకు? ఇదేనా మీ సంస్కృతి మీకు నేర్పించిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ప్రశ్న అడిగినందుకు జవాబు లేక మోదిగా దాడులు. మరి ఒక్కసారి ఒక మాట, నేను అన్న మాటను నేను వాపసు తీసుకుంటున్నా అంటే ఆయన గౌరవం ఉండి వాళ్ళ తీసుకోవచ్చు కదా. ఒక చండాలమైన మాట మాట్లాడి ఇక మా మీదుగా దాడికి వస్తున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ ఫ్రస్ట్రేషన్ లోనైపోయి ఉన్నాడు బండి సంజయ్ గారు. ఈ ప్రాంతంలో ఆయన ఇంతకు లేస్తలేడు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి లోనై ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చి ఈ విధమైనటువంటి దాడులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మోడీకి సరెండర్ అయిపోయిండు. ఇక ఏ మొహం చూసుకుంటే మీకు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వస్తుందండి? మీరు కుమ్ముకై ప్రతిపక్ష పార్టీ నాయకులతోటి ఇంకా మీరు సపోర్ట్ చేయాలి. మాకు మేము చేసే పోరాటంలో మీ యొక్క చెయ్యి మాకు ఇచ్చేసి మేము మీ ఎమ్మడి ఉన్నాం, ప్రజల పోరాటం చేస్తామని చెప్పి ఇవ్వాలి తప్పించి ప్రతిపక్ష నాయకుల పైన ఏంటంటే దాడి చేసింది మీరు. ఇది ఎక్కడ లేదు చరిత్ర. భారతదేశ రాజకీయంలో ప్రతిపక్ష నాయకుల పైన ఒక బీజేపీ నేషనల్ పార్టీ ఉన్న వాళ్ళు ఈ అటాక్ చేయడం అనే సంస్కృతి ఫస్ట్ నేర్పించేది మనకు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈరోజు కరీంనగర్లో బండి సంజయ్ గారు ఫ్యాక్షన్ కల్చర్ని డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు మాఫియా కల్చర్ని డెవలప్ చేస్తున్నాడు, కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ని క్షీణింపజేస్తున్నాడు. ఆయన రేపు ఎలక్షన్లలో మేము రావాలనుకుంటే నేను కూడా ఇక్కడ ఒక వర్గపోరు చేయాలి, నేను కొట్లాడుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన మీద బండి సంజయ్ గారు ఉన్నారు.
నిన్నగాక మొన్న 500 సంవత్సరాల కింద కట్టిన కాకతీయుల ఒక గుడి ఎక్కడ వరంగల్ జిల్లాలో ఖానాపూర్ మండలము అశోక్ నగర్లో రాత్రి బుల్లోలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ స్కూల్ కడుతూ కొలగొట్టింది. దాన్ని మా టీఆర్ఎస్ పార్టీలు ఖండించారు. మరి నీ హిందూజం ఎటుపోయిందని నేను అడుగుతున్నాను. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ ధర్మం కాదా? కాకతీయులు ఎంత ప్రసిద్ధి చెందిన వాళ్ళు శిల్పులు గొప్ప గొప్ప గుడులు కట్టిరు. 800 సంవత్సరాల గుడి దిక్కు లేదు, కానీ ఈడ మాత్రం మా మీద మాత్రం కొట్టడానికి సాధన అవుతుంది. నువ్వు చేసే పని నువ్వు చేయక ఉల్టా మళ్ళీ మా మీద మీ యొక్క అటాకులు. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ పార్లమెంట్లో. మొన్న నిండు పార్లమెంట్లో ఒక కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ లేచి మనను బలహీనపరిచే విధంగా, మన ఉద్యమాన్ని, మన రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడితే ఒక్క ఎంపీ లేచి కూడా మాట్లాడలేని పరిస్థితి మీది. 8 మంది ఎంపీలు ఉంటారు. మన యూరియా కోసం ఎంతో ఇబ్బంది పడ్డది మన రాష్ట్రంలో. యూరియా లేక రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మరి ఒక సమయానికి సరైన సమయానికి యూరియా ఇప్పిద్దామని చెప్పి ఒక్క ఎంపీ మాట్లాడారు పార్లమెంట్లో. ఓ కొత్త ప్రాజెక్టుకి ₹1 ఇయ్యరు. ఇవాళ కాళేశ్వరం మీద మాత్రం మొత్తం కోర్టు కేసులు పోయినాయి కదా. ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకి ₹1 ఇయ్యరు, ఏమి ఇయ్యరు. కానీ ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ గొప్పది, నెక్స్ట్ మేమే ప్రభుత్వానికి వస్తామని చెప్పి బడాయిలు కొడతారు. మీ బడాయిలు నమ్మే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, కరీంనగర్ నగరం ఒక సేఫ్ సిటీ. కరీంనగర్లో ఇవాళ మీకు తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత 2 రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది కరీంనగర్నే. ఇటు సిటీకి ఒకటి వేరే ఉన్నది, రూరల్ వేరే ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెవెన్యూకి రిజిస్ట్రేషన్ల ద్వారా హైదరాబాద్ తర్వాత అత్యంత రెవెన్యూ ఇచ్చేటువంటి జిల్లా మన కరీంనగర్ జిల్లా. అదే విధంగా కాకుండా ఇక అన్ని షోరూమ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఎన్నైతే షోరూమ్లు ఉన్నాయో అన్ని షోరూమ్లు ఇవాళ కరీంనగర్లో ఉన్నాయి. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. ఇక్కడ ఐటీ టవర్స్ ఉన్నాయి, ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉన్నది, ఇక్కడ టీడీటీ టెంపుల్ కోసం శాంక్షనింగ్ ఉన్నది, ఇస్కాన్ టెంపుల్ శాంక్షన్ ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ నుంచి మీరు హైదరాబాద్ కానీ మండల కేంద్రాలు పోతే అన్నిటిలో బ్రహ్మాండమైన రోడ్స్ ఉండి కరీంనగర్ నగరము ఈ దేశంలో 11వ స్థానంలో ఒక సేఫ్ సిటీ. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి బతకచ్చు ఈ యొక్క నగరంలో అని 11వ స్థానం ఉన్నది ఈ దేశంలో. అంటే ఇవాళ కరీంనగర్ ఎంత సేఫ్ సిటీ అండి. మరి ఇటువంటి మీరు సేఫ్ సిటీలో ఇవాళ ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా ఈ నగరాన్ని మేము అంతా మంచిగుండాలని చెప్పి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పోలీసింగ్ డిపార్ట్మెంట్ వ్యవస్థను మంచిగా చేస్తే ఇవాళ మీరు మొత్తం దీన్ని బ్రష్ పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. మీ మాఫియాగిరి, మీ గుండాగిరి, మీ యొక్క ఈ యొక్క ఇజంని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకోరు. మేము ఎవరికి భయపెట్టేవాళ్ళము కాదు. మీరు ఒక్కరికి మేము 10 దాడులు చేస్తాం, మీరు 10 చేస్తే మేము 1000 చేస్తాం, మీరు 1000 చేస్తే 1,00,000 దాడులు చేస్తాం. ఆ శక్తి మా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది. కాబట్టి పిచ్చి పిచ్చి దాడులు సంస్కృతిని పక్కకు పెట్టేయండి. దమ్ము ధైర్యం ఉంటే మేము మాట్లాడితే మీరు మాట్లాడండి. రాజకీయంగా ఎంత దూరం పోదాం, కానీ పిచ్చి చేష్టలో మీరు మానుకోవాలని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారికి చెప్పుకుంటూ, మరి ఇవన్నీ పరిస్థితులు గమనించిన తర్వాత కరీంనగర్ ప్రజలందరూ ఒక భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఒక దిక్కు పోలీసు వాళ్ళంతా కూడా దొంగలను పట్టుకునే బిజీ ఉన్నారు. ఈయన ఒక కేంద్ర మంత్రి, హోమ్ డిపార్ట్మెంట్ మంత్రి, ఆయన వచ్చి అటాకులు చేపిస్తున్నాడు. ఈయన ఇవాళ పోలీసు వాళ్ళ పని అంతా చెడగొట్టింది ఇవాళ బండి సంజయ్ గారు. వాళ్ళ పని డిస్టర్బ్ చేసేదే వాళ్ళ బండి సంజయ్ అటాక్ తోటి. కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలకు మేము భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బండి సంజయ్ గారి తీరు, భారతీయ జనతా పార్టీ గుండాల తీరుకి నిరసనంగా రేపు కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున కరీంనగర్ నగరానికి మేము బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతున్నది. ఈ బంద్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలి. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, న్యాయవాదులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ భయభ్రాంతాల నుండి మేము మీకు మద్దతు ఇస్తాము, మీకు సపోర్ట్ ఇస్తాము. ఈ నగరాన్ని మీరు శాంతియుత నగరంలో చెప్పాలని చెప్తున్నారు. కాబట్టి మా బంద్కు అన్ని విధాల సంపూర్ణ సపోర్ట్ ఉన్నది. కాబట్టి రేపు బంద్ సక్సెస్ అవుతుంది. మా పార్టీ శ్రేణులు కూడా దీన్ని సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సోమోటోగానే వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వింగ్లు అన్నీ కూడా మేము తప్పకుండా మీకు సపోర్ట్ ఇస్తాము. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాకు చాలా భయం వేస్తుందని చెప్పి కూడా మాకు చాలా సందర్భాలు కూడా ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి రేపు బంద్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.